గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కస్టమర్ వచ్చేసి హెయిర్ కట్ చేయించుకోనికి వచ్చినారు. వీళ్ళు వచ్చి లేయర్ అడిగితే నేను స్టెప్ బాగుంటుంది అన్నారు. హెయిర్ లెంత్ అనేది ఎక్కువ పోకుండా తిన్నుండే హెయిర్ మాత్రం తీసేయండి, ఫ్రంట్ అనేది కొంచెం లాంగ్లోనే ఉంది, హెయిర్ ఎక్కువ పోకూడదు అక్క అన్నారు. చూడండి ఎలా ఉంది బిఫోర్. హెయిర్ అయితే చాలా రఫ్ ఉంది, చాలా చిక్కు అంటే చిక్కు ఉంది. కటింగ్ చేసేతోళ్ళకి హ్యాండ్స్ అనేది పెయిన్ వచ్చేసిందండి, అంత చిక్కు ఉంది తన హెయిర్. కటింగ్ అయ్యాక చూడండి స్టెప్స్ ఎలా కనిపిస్తూ ఉంది. హెయిర్ లెంత్ అనేది మీకు అలానే ఉంటుంది, సైడ్ వీ షేప్ వస్తుంది మీకు, ఫ్రంట్ కూడాను ఫంక్ అనేది ఉంటుంది. ఫైనల్ లుక్ చూడండి, బ్లో డ్రై అంతా చేసేతోళ్ళకి స్టెప్స్ ఎంత బాగుందంటే హెయిర్ టెక్స్చరే చేంజ్ అయిపోయింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. హెయిర్ అనేది చూడడానికి ఎంత బాగుందంటే అబ్బా, కస్టమర్ కూడా అంత హ్యాపీ ఫీల్ అయినారు. ఆ లేయర్స్ చూడండి, ఆ ఫినిషింగ్, బ్లో డ్రై ఫినిషింగ్. ఇలా కట్టింగ్స్ నేనేనండి చేస్తూ ఉండేది. నేను ఒకటి నా గురించి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు వచ్చి చెప్తా ఉండే దానికే మీకు చెప్తున్నాను. ఫ్రంట్ కూడా చూసేకి ఎంత బాగుంది కదా. ఫేస్ అనేది హైడ్ చేయమన్నారనేసి నేను చేస్తున్నాను. ఎవరికైనా మీకు ఇలాంటి కటింగ్స్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నాతో అపాయింట్మెంట్ అనేది తీసుకోండి మీరు. ఎందుకంటే ఇన్స్టాలో చూస్తూ చాలామంది రావడం స్టార్ట్ చేసినారు కాబట్టి బిజీ ఉంటాను. ఒక్కొక్కసారి నేను బయట అనేది వెళ్తూ ఉంటాను కదా, మీరు వచ్చి వెయిట్ చేసే పని లేకుండా మీరు నాకు ఒక రోజు ముందు చెప్పినా కూడా నేను టైమింగ్స్ అనేది చెప్తాను. ఫైనల్లీ నేను చేసిన స్టెప్ కట్ ఎలా ఉంది ఏమనేది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా సర్వీసెస్ గురించి కానీ నేను ఇచ్చే ప్రొడక్ట్స్ గురించి ఇన్స్టా హైలైట్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఎంత బాగుంది కదండి. లాంగ్లో అనేది నేను స్టెప్స్ తీసినాను. వీళ్ళ హెయిర్ కొంచెం వేవీ ఉండే దానివల్ల స్టెప్ అనేది చేసిన. సిల్కీ హెయిర్కి అయితే లేయర్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫైనలీ హెయిర్ కట్ ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.